ఇక్కడ వచ్చినటువంటి పాత్రికేయులందరికీ నమస్కారం. ఈ రోజున మనం అందరం కూడా ఇక్కడ సమావేశమైంది విశ్వశాంతి గురించి, విశ్వ కళ్యాణం గురించి, ప్రపంచ శాంతి గురించి, సకల ప్రాణికోటి రక్షణ గురించి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్ స్థాపించినటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు పత్రిజీ ధ్యాన మహాయాగం ఈ డే సందర్భంగా మనకి ఈ డిసెంబర్ 21న జరగబోతూ ఉన్నది. 1999 నుంచి కూడా అనేక ధ్యాన మహాయజ్ఞాలు, మహిళా ధ్యాన మహాచక్రాలు, అలా ప్రపంచ ధ్యాన మహాసభలు, మరి ఇప్పుడు మనకి పత్రిజీ గారు మహాసమాధి పొందిన తర్వాత పత్రిజీ ధ్యాన మహాయాగం 1, 2 జరుపుకున్నాము. ఈ డిసెంబర్ 21 నుంచి పత్రిజీ ధ్యాన మహాయాగం 3 జరుపుకోబోతున్నాము 11 రోజుల పాటు. ప్రపంచం నలుమూలల నుంచి ఈ ధ్యాన మహాయాగానికి వేలాది మంది రాబోతూ ఉన్నారు. ఇందులో అఖండ ధ్యానం, హిమాలయ గురువులు సందేశాలు, మరి అనేక సాంస్కృతిక కార్యక్రమాలు, సీనియర్ పిరమిడ్ మాస్టర్స్ యొక్క సందేశాలు, ఇవన్నీ కూడా మనకి 11 రోజులు కైలాసపురి క్షేత్రం మహేశ్వర మహా పిరమిడ్లో మనం జరుపుకోబోతూ ఉన్నాము. ఈ 11 రోజుల కార్యక్రమం సందర్భంగా మనకి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా వరల్డ్ మెడిటేషన్ డే 21 అనౌన్స్ చేయటం, ఇది పత్రిజీ గారి యొక్క విజన్. ఆయన 40 years నిరంతర కృషి, వారు ఎప్పుడో విజువలైజ్ చేశారు. మరి వారి విజువలైజేషన్ సందర్భంగా మనకి వరల్డ్ మెడిటేషన్ డే రావటం అనేది ప్రపంచం నలుమూలల ప్రపంచంలో ఉన్నటువంటి ప్రజల యొక్క శ్రేయోభిలాషం గురించి జరిగినటువంటి గొప్ప గుర్తింపుగా ఈ పిఎస్ఎస్ఎం భావిస్తూ ఉన్నది. ఈ సందర్భంగా పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్ హైదరాబాద్ చైర్మన్ శ్రీ విజయభాస్కర్ రెడ్డి గారు, ట్రస్టీస్ శ్రీ మారం శివప్రసాద్ గారు, నిర్మలాదేవి మేడం, అలాగే సాంబశివరావు గారు, మరి పిఎస్ఎస్ఎం భాగ్యనగర్ ట్రస్ట్ నుంచి రాజేశ్వర్ పోలా, ధూళిపూడి చంద్రశేఖర్, వారి సందేశం కూడా మనం తీసుకుందాము. మరి బాలకృష్ణ గారు పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ, అలాగే పిఎంసి మేనేజింగ్ డైరెక్టర్, వారి సందేశం కూడా మనం ఈ సందర్భంగా తీసుకోవటం ఎంతో సముచితం. థ్యాంక్ యూ.